నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చేతన్ వీరమనేని గారు. ఆయన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ రీనాల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఆయనతో మాట్లాడి కిడ్నీ వ్యాధుల గురించి, వాటిని రాకుండా ఉండేందుకు ఏం చేయాలి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగుంది సార్, మనం చూసుకున్నట్లయితే కిడ్నీ వ్యాధులు అనేవి ఈ కాలంలో ఎక్కువగా వింటున్నాం కదా. అసలు ఈ కిడ్నీ వ్యాధులు ఏ విధంగా వస్తాయి? కిడ్నీ వ్యాధులకి చాలా కారణాలు ఉంటాయండి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. అవి లైఫ్ స్టైల్ డిసీజెస్. సో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇన్సిడెన్స్ పెరిగే కొద్దీ కిడ్నీ డిసీజెస్ కూడా ఇన్సిడెన్స్ పెరుగుతుంది అనమాట. అందుకే ఈ రోజుల్లో మనం కిడ్నీ డిసీజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్లస్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి కూడా. అన్లెస్ అదర్వైజ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయకపోతే కిడ్నీ డిసీజెస్ మాత్రం తగ్గవు. అంటే ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేది ఈ కాలంలో మెయిన్ కాజెస్ అంటారా? ఈ కాలంలో మెయిన్ కాజెస్ డయాబెటీస్ ఫస్ట్ అండ్ సెకండ్ హైపర్ టెన్షన్. ఓకే. సో మరి డయాబెటీస్ వల్ల ఎలాంటి కిడ్నీ వ్యాధులు వస్తాయి? సో డయాబెటీస్ జనరల్గా మైక్రోవాస్కులర్ అండ్ మ్యాక్రోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది అనమాట. మైక్రోవాస్కులర్ అంటే చిన్న రక్తనాళాలని, మ్యాక్రోవాస్కులర్ అంటే పెద్ద రక్తనాళాలని. పెద్ద రక్తనాళాలు ఎఫెక్ట్ అయినప్పుడు స్ట్రోక్, హార్ట్ అటాక్ లాంటివి వస్తుంటాయి. కానీ చిన్న రక్తనాళాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఐస్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, నరాలు అంటే నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం లాంటివి ఉంటాయి అనమాట. ఆ కిడ్నీస్ ఎఫెక్ట్ అయిందని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. సో డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే డయాబెటిక్ నెఫ్రోపతికి లీడ్ చేస్తుంది అనమాట. అందువల్ల డయాబెటీస్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే. అసలు మన కిడ్నీకి ప్రాబ్లం వచ్చింది లేకపోతే ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది ఏ విధంగా తెలుస్తుంది మనకి? జనరల్గా ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి, అక్యూట్ కిడ్నీ డిసీజ్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. జనరల్గా అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటంటే టెంపరీ కిడ్నీ డిసీజ్ అనమాట. దానికి కారణాలు మనం ఏంటో కనిపెట్టి ఆ కారణాలని ట్రీట్ చేస్తే కిడ్నీ డిసీజ్ అనేది రివర్స్ అయిపోయి కిడ్నీ నార్మల్ అయిపోతుంది. ఓకే. దానికి కారణాలు మెయిన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఒకటి, అండ్ సెకండ్ వన్ డీహైడ్రేషన్. అంటే ఎక్కువ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లైక్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యి డీహైడ్రేషన్ వల్ల, లేదా సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్, సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని సెప్సిస్ అంటాము. దానివల్ల కానీ, లేదా కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల కానీ, కిడ్నీకి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, లేదా కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ అక్యూట్ కిడ్నీ డిసీజ్ లాంటివి వస్తుంటాయి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. అంటే కిడ్నీ లోపల ఉన్న ఫిల్టరేషన్ యూనిట్స్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో అవేంటో గుర్తుపట్టి వాటిని ట్రీట్ చేసుకుంటే ఆ అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనేది రివర్స్ అయిపోతుంది. జనరల్గా అది 3 నుండి 4 వారాల్లో రివర్స్ అయిపోతుంది. దాన్ని అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటాం మనం. లేదు మనం ఏంటో ఏమీ గుర్తుపట్టుకోలేదు, దాన్ని నెగ్లెక్ట్ చేసుకున్నాము, అలా వదిలేస్తే ఏంటంటే అది అలా అలా లోపల ఫిల్టరేషన్ యూనిట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి కిడ్నీ అంతా చిన్నగా అయిపోవడం, కిడ్నీ మొత్తం ఖరాబ్ అయిపోవడం లాంటిది అవుతుంది. అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అండ్ పర్మనెంట్ డ్యామేజ్. దాన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అనమాట. ఓకే. సో కొన్ని రివర్స్ చేయలేమంటారు. ఎస్. ఓకే. ఇవన్నిటికీ కారణం కేవలం డయాబెటీస్ అండ్ మనం ఓవర్గా షుగర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల అంటారా? లేదు, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ మెయిన్ కాజెస్. కాకపోతే రిమైనింగ్ కాజెస్ వచ్చేసి ఇవి ట్రీటబుల్ కాజెస్. ఇన్ఫెక్షన్స్, సెకండ్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాం అనమాట, అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీనల్ స్టోన్స్. అవి కూడా తొందరగా గుర్తుపట్టి ట్రీట్ చేసుకుంటే కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఓకే. మరి ఇది వచ్చేటప్పుడు ఎలాంటి లక్షణాలు అనేవి బయటపడతాయి శరీరంలో? జనరల్గా అక్యూట్ కిడ్నీ డిసీజ్లో లక్షణాలు ఉంటాయి. అక్యూట్ కిడ్నీ డిసీజ్లో ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీవర్ ఉండడమో, లేదా కడుపు నొప్పి రావడమో, యూరిన్లో మంట రావడమో లాంటివి ఉంటాయి. అండ్ ఈవెన్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా కడుపు నొప్పి రావడం, లేకపోతే యూరిన్లో బ్లడ్ రావడం లాంటిది ఉంటుంది. అండ్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే మనం ఆటో ఇమ్యూన్ అట్లాంటివి ఉన్నప్పుడు మొహము కాళ్ళు వాయడము, యూరిన్ ఎట్లా నురగ రావడము, యూరిన్లో బ్లడ్ రావడం లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ సిమ్టమ్స్ మనం గుర్తుపట్టుకోవచ్చు. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇప్పుడు ఏదైతే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ మనం నెగ్లెక్ట్ చేసి అది క్రానిక్ కిడ్నీ డిసీజ్కి లీడ్ చేస్తుందో, అవి మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మాత్రం సిమ్టమ్స్ ఏవి ఉండవు. జనరల్గా లాస్ట్ స్టేజ్ వరకు వాళ్ళకి ఏవి సిమ్టమ్స్ ఉండవు. మొహం వాయడం కానీ, కాళ్ళు వాయడం కానీ అలాంటివి ఏవి ఉండవు. ఒకే ఒక సిమ్టమ్ రాత్రి టైంలో ఎక్కువ యూరిన్కి వెళ్ళడం లాంటిది ఉంటుంది. అది కూడా కొంతమందిలోనే ఉంటుంది అనమాట. అందుకే కిడ్నీస్ 85 to 90% డ్యామేజ్ అయ్యేంత వరకు మనకి తెలియదు. అందుకే డైరెక్ట్గా చాలా మంది పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లోనే ప్రెజెంట్ అవుతుంటారు. అవును. మరి పర్టికులర్గా దానికి పర్టికులర్ టెస్ట్ అనేది ఏమి ఉండదా? ఎస్, అది దాన్ని గుర్తించడానికి. ఎస్ ఉంటాయండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ని గుర్తుపట్టడానికి మెయిన్గా 2 టెస్ట్ ఉంటాయి. ఒకటి బ్లడ్ యూరియా అండ్ సీరం క్రియాటినిన్ అంటాం. అది బ్లడ్ టెస్ట్, నార్మల్ బ్లడ్ టెస్ట్. రిపోర్ట్ 1/2 hour to 1 hourలో రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మనకు క్లియర్ కట్ కిడ్నీ గురించి మనకి క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. యూరిన్లో ప్రోటీన్ ఏమన్నా పోతుందా, బ్లడ్ ఏమన్నా పోతుందా, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, అసలు యూరిన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో జనరల్గా ఈవెన్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కంపల్సరీ
కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటే బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ అండ్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మంచిది. ఆ రెండు ఖచ్చితంగా చేయించుకోవాలంటారు. అండ్ మెయిన్గా షుగర్ బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేని వాళ్ళు ఇంకా తరచుగా చేయించుకోవాలి. అట్లీస్ట్ ఒక 3 to 6 months అయినా చేయించుకోవడం బెటర్. ఓకే. నడుము నొప్పి కొందరికి వస్తుంది అని అంటారు కదా, అలా నడుము నొప్పి వచ్చినప్పుడు అది కిడ్నీకి సంబంధించిందా లేకపోతే సర్వసాధారణ నడుము నొప్పి అని ఎలా గుర్తించాలి? నడుము నొప్పికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్పైన్ ప్రాబ్లం అన్నమాట. సో స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నరాల లోపల బిగుసుకుపోయి నడుము నొప్పి వస్తుంటుంది. అండ్ ద సెకండ్ వన్ మీరు అన్నట్టు కిడ్నీ వల్ల నడుము నొప్పి ఎప్పుడన్నా కింద భాగంలో వస్తుంటుంది అనమాట. కింద భాగంలో అది కూడా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వస్తుంది. ప్లస్ అది గజ్జల్లోకి పాకుతుంది అనమాట. యూరిన్ వెళ్తుంటే మంట రావడం లేదా యూరిన్లో బ్లడ్ రావడం లాంటివి ఉంటాయి ఆ నడుము నొప్పితో పాటు. అలాంటివి ఏమన్నా ఉంటే అది కిడ్నీ వల్ల అనుకొని టెస్టులు చేయించుకోవడం లేదా నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఓకే. మనం మరి చూసుకున్నట్లయితే డయాలసిస్ అనే పదాన్ని ఈ కిడ్నీ సంబంధిత వ్యాధుల్లో ఎక్కువగా వింటుంటాం కదా, అసలు డయాలసిస్ అంటే ఏంటి? జనరల్గా కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళని డయాలసిస్కి తీసుకుంటుంటాం అనమాట. ఓకే. కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల కిడ్నీ చేయాల్సిన పని ఏది జరగదు. అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ కానీ, వాటర్ బ్యాలెన్స్ కానీ, ఈ బ్లడ్ ప్రొడక్షన్ కానీ ఇవేవి జరగవు అనమాట. సో అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఆకలి తక్కువ ఉండడము, గ్యాస్ట్రైటిస్ లేదా సడన్గా ఫిట్స్ రావడము, బీపీ కంట్రోల్లో ఉండకపోవడము, వాపులు, ఆయాసం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళని డయాలసిస్ తీసుకుంటాం. డయాలసిస్ అనేది కృత్రిమ పద్ధతి. అది డయాలసిస్ అనేది ఏంటంటే ఏం లేదు, కిడ్నీ చేసే పనిని మనం బయట మెషిన్లో చేస్తుంటాం అనమాట. ఓకే. ఈ డయాలసిస్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? డయాలసిస్ అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి హీమోడయాలసిస్ అంటే బ్లడ్ త్రూ చేసేది, రెండోది పెరిటోనల్ డయాలసిస్ అంటే కడుపులో పైప్ పెట్టి ఫ్లూయిడ్స్తో చేసేది అనమాట. ఓకే. పెరిటోనల్ డయాలసిస్ అయితే డైలీ 2 to 3 times చేస్తారు. అది ఇంట్లో అది ఇంట్లోనే చేసుకోవచ్చు. సో పెరిటోనల్ డయాలసిస్ ఉన్న అడ్వాంటేజ్ అది. కాకపోతే హీమోడయాలసిస్ ఏంటంటే మెషిన్ మీద చేస్తాము. అది అట్లీస్ట్ వీక్లీ 2 కానీ 3 times కానీ చేస్తాము. అది కూడా డైలీ చేసుకోవచ్చు. అది డైలీ నైట్ చేసుకోవచ్చు అనమాట. అది ద బెస్ట్ ఫామ్. కాకపోతే కాంప్లికేటెడ్ కాబట్టి జనరల్గా సెంటర్కి వచ్చి చేయించుకుంటుంటారు కాబట్టి వీక్లీ 2 కానీ వీక్లీ 3 కానీ అడ్వైస్ చేస్తాం. మరి మీరు వీక్లీ 2 or 3 అంటున్నారు, దీన్ని బట్టి చూస్తే ఖర్చు ఎక్కువ ఉంటుందేమో కదా. మరి పేదవాళ్ళు ఇలా కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే వాళ్ళు డయాలసిస్ చేసుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ చేసింది. మెయిన్గా ఈ డయాలసిస్ సెంటర్స్ అని మన తెలంగాణలో వర్ కంట్రోల్ బై ఉస్మానియా, గాంధీ అండ్ నిమ్స్. అవి మానిటర్ చేస్తూ ఉంటాయి. హబ్ అండ్ స్పైక్ మోడల్ అంటాం అనమాట. హబ్ అనేది ఉస్మానియా, గాంధీ అండ్ నిమ్స్. స్పైక్స్ అనేవి మన మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ ఉండే గవర్నమెంట్ డయాలసిస్ సెంటర్స్. సో పేదవాళ్ళు, ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ డయాలసిస్ సెంటర్స్కి వెళ్ళి చేయించుకోవచ్చు. అండ్ ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్లో డయాలసిస్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. సో అలా కూడా ఇన్సూరెన్స్ అప్లై చేసుకొని చేయించుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా డయాలసిస్ చేయించుకుంటే కిడ్నీ లేకపోయినా ఫంక్షన్ అనేది అవుతుంది. ఎస్, డయాలసిస్ అనేది ఏదైనా ఇప్పుడు కృత్రిమంగా చేసే బయట ఇప్పుడు బాడీలో జరిగింది బయట చేసేదానికి అంత అంటే బాడీ అంత సహకరించదు ఎప్పుడైనా. అంతే కదా. సో రిపీటెడ్గా ఇప్పుడు డయాలసిస్కి ఎగ్జాంపుల్ హీమోడయాలసిస్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఏదైనా నెక్ కైనా మెడకన్నా పైప్ వేయాలి లేదా చేతికన్నా ఫిస్ట్లా చేయించుకోవాలి. ఆ ఫిస్ట్లాలు ఫెయిల్ అవ్వడం లాంటివి, మెడకి పైప్ ఉంటే ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి, ప్లస్ డయాలసిస్లో సడన్గా బీపీ పడిపోవడం లేదా సడన్గా బీపీ పెరగడం వల్ల ఫిట్స్ రావడము లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి రావడము, సడన్గా హార్ట్ అటాక్ లాంటివి రావడము, హార్ట్ బీట్స్ వేరియేషన్స్ రావడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం అనమాట డయాలసిస్లో కాంప్లికేషన్స్. సో ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కిడ్నీ మార్పిడి దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం అనమాట. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ మార్పిడి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ద నెక్స్ట్ ఆప్షన్ అనేది డయాలసిస్ ఎప్పుడైనా. ఓకే. మరి కిడ్నీ మార్పిడి ఏ వయసు వారికి చేస్తే బెటర్? అంటే అన్ని వయసుల వాళ్ళు తట్టుకోలేరు కదా, సో ఏ వయసు వారికి ప్రిఫరబుల్? ఎస్, కిడ్నీ మార్పిడి అనేది చిన్నపిల్లలకు చేస్తుంటాం మనము. దానికి ఒక క్రైటీరియా ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 kgs అన్న వెయిట్ ఉండాలి. ఓకే. సో అట్లీస్ట్ ఒక 4-5 years అన్న వస్తే ఆ 10 kgs బరువు ఉన్న వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అండ్ అప్పర్ లిమిట్ వచ్చేసి ఎంత ఏజ్ వరకు అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 90, 95, 100 years వాళ్ళకి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కానీ ఆ సర్జరీకి అది పెద్ద సర్జరీ కాబట్టి ఆ సర్జరీ తట్టుకునే కెపాసిటీ ఉండాలి పేషెంట్కి. అండ్ తర్వాత కూడా ఫాలో అప్ నీట్గా ఉండాలి. అంటే పేషెంట్ తన ఓన్ పని తను చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఒకరికి వచ్చింది అనుకోండి, అది బాడీలో వేరే పార్ట్స్కి పాకే అవకాశం ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఈవెన్ సింపుల్ ఇన్ఫెక్షన్ లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాము. జస్ట్ సింపుల్గా యూరిన్లో మంట రావడం లాంటివి ఉంటాయి. ఫీవర్ లాంటిది ఏమీ ఉండదు.
అలాంటివి ఏమైనా వచ్చి గుర్తుపట్టుకొని ట్రీట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. కాకపోతే జనరల్గా ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే డయాబెటీస్ కానీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ లేదా ఇమ్యూనో సప్రెసెంట్స్ మీద స్టెరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళకి కానీ వేరే రీజన్స్ వల్ల అలాంటి ట్యాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటుంది. సో మనం యూరిన్లో మంట వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే అది కిడ్నీ వరకు పాకుతుంది అనమాట. కిడ్నీ నుండి బ్లడ్ వెజల్స్లో ఎంటర్ అయ్యి మిగతా ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంటుంది. ప్లస్ ఆ ఎఫెక్ట్ చేసినప్పుడు సడన్గా బీపీ పడిపోవడము, సడన్గా కోమాలోకి వెళ్ళిపోవడం లాంటివి కూడా ఉంటాయన్నమాట. బీపీ పడిపోయి డయాలసిస్ అవసరం పడి ఇలాంటి సివియర్ కండిషన్స్ కూడా చూస్తుంటాం జనరల్గా. సో ఎప్పుడైనా యూరిన్లో మంట వచ్చినప్పుడు, మెయిన్గా షుగర్ ఉన్న డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో యూరిన్లో మంట వచ్చినప్పుడు అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని గుర్తుపట్టుకొని అట్లీస్ట్ యూరిన్ టెస్ట్ చేసి చూసుకుంటే, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసి చూసుకుంటే మనకు అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదో తెలుస్తుంది. సో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే అవసరమైతే అల్ట్రాసౌండ్ చేయడమా లేదా క్రియాటినిన్ చేసి చూసుకోవడమా, ఆ ఇన్ఫెక్షన్ ఎంత సివియర్గా ఉందో చూసుకోవడమా ఇలాంటివి చేయొచ్చు అనమాట. మరి కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డాయి అనే మనకి ఎలా తెలుస్తుంది? కిడ్నీలో జనరల్గా 5-6 రకాల రాళ్ళు ఉంటాయండి కిడ్నీలో ఫామ్ అయ్యాయి. అంటే రాళ్ళు అంటే నిజంగా రాళ్ళే ఉంటాయండి, నిజంగానే రాళ్ళు లానే ఉంటాయి. అంటే కొందరు అంటారు బ్లడ్ క్లాట్ అయిపోయి రాళ్ళు అంటారా, లేకపోతే నిజంగా అది అపోహ అండి. బ్లడ్ క్లాట్ సున్నపురాయి లాగా మెత్తగా ఉండొచ్చు, లేదా మనం బయట చూసే రాళ్ళలాగా గట్టిగా కూడా ఉండొచ్చు అనమాట. అందులో మెయిన్గా వచ్చేసి కాల్షియం స్టోన్స్ అనమాట మెయిన్గా ఫామ్ అయ్యాయి. సెకండ్ వచ్చేసి యూరిక్ యాసిడ్ స్టోన్స్. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే 2. ఒకటి డిహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ బాడీలో ఉన్న మినరల్స్ అనేవి అవి కిడ్నీస్లో జనరల్గా మినరల్స్ అవన్నీ ఫిల్టర్ చేసేది కిడ్నీ. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే డిహైడ్రేషన్ అప్పుడు ఆ మినరల్స్ అవన్నీ ప్రెసిపిటేట్ అయిపోతాయి అనమాట. అయిపోయి చిన్న చిన్న స్టోన్స్ లా ఫామ్ అవుతాయి అనమాట. ఆ చిన్న చిన్న స్టోన్స్ మనం కేర్ తీసుకుంటే వాటర్ మంచిగా తాగితే ఇప్పుడు 5 మిల్లీమీటర్ల కన్నా చిన్నగా ఉన్న స్టోన్స్ అనుకోండి జనరల్గా పడిపోతాయి. కానీ అవి మనం అలానే డిహైడ్రేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏది కంట్రోల్ చేసుకోకుండా ఉంటే ఆ స్టోన్స్ అనేవి పెద్దగా అయ్యి అప్పుడు అడ్డుపడి అప్పుడు మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి అన్నమాట. సో అడ్డుపడేంత వరకు మనకు సిమ్టమ్స్ ఏమీ తెలియదు. కిడ్నీ లోపల ఉన్నంత వరకు కూడా పెయిన్ లాంటివి ఏవి ఉండవు. ఎప్పుడైతే కిడ్నీ కింద ఉన్న పైప్ యూరేటర్ అంటాం అనమాట, ఆ యూరేటర్ దగ్గరకు వచ్చి లేదా కిడ్నీ యూరేటర్ జంక్షన్ దగ్గరకు వచ్చి బ్లాక్ అయినప్పుడు మనకి పెయిన్ ఉండడం కానీ లేదా యూరిన్లో బ్లడ్ రావడం కానీ ఇలాంటివి అవుతుంటాయి అనమాట. అప్పుడు గుర్తుపట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. జనరల్గా కిడ్నీ లోపల ఉన్న చిన్న ఉంటాయి, అవేం పెయిన్ ఉండవు, ప్లస్ వాటర్ మంచిగా తాగి ఆ ఇన్ఫెక్షన్ కానీ వాటిని కంట్రోల్ చేసుకుంటే పడిపోతాయి. మరి కిడ్నీలో రాళ్ళు వచ్చాక వాటిని తీసే ప్రాసెస్ ఏమేమి ఉంటుంది? అన్ని కిడ్నీ స్టోన్స్ తీయాల్సిన అవసరం లేదండి. జనరల్గా మా దగ్గరికి వచ్చే వాళ్ళు రొటీన్గా అల్ట్రాసౌండ్ చేయించుకొని మాకు ఈ స్టోన్ ఉంది అని వస్తుంటారనమాట. కిడ్నీ లోపల ఉన్న స్టోన్స్ జనరల్గా పెయిన్ ఉండవు. చిన్న స్టోన్స్ కానీ కిడ్నీ లోపల చిన్న స్టోన్స్ ఏమైనా ఉన్నా పెయిన్ ఉండవు. కిడ్నీ లోపల స్టోన్ ఉండి పెయిన్ ఉండాలంటే చాలా పెద్ద సైజులో ఉండాలి. లేదా పెయిన్ రావడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఆ యూరిన్ పైప్ యూరేటర్ అంటాము. ఆ యూరిన్ అది చాలా సన్నమైన పైప్ అనమాట. అందులో ఏమైనా స్ట్రక్ అయినప్పుడు పెయిన్ వస్తుంటది అనమాట. అంటే ఆ కిడ్నీలో రాళ్ళు ఇలా స్లిప్ అయ్యి కింద పడిపోతున్న ప్రాసెస్ లో కొంచెం పెద్దగా ఉన్నప్పుడు అందులో స్ట్రక్ అయిపోతాయి, అప్పుడు పెయిన్ వస్తుంది అనమాట. అలా పెయిన్ వచ్చినప్పుడు ఆ సిటీ స్కాన్ చేసి చూసుకొని ఆ స్టోన్ ఎక్కడుంది ఎంత సైజులో ఉంది చూసుకొని దాన్ని బట్టి ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట. కింద నుండి ఉంటే వేరే ప్రొసీజర్ ఉంటుంది, కిడ్నీ లోపల పెద్ద స్టోన్ ఉంటే వేరే ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సులువైన పద్ధతిలో ఏది తీయడానికి అవ్వదు, ఏదైనా కూడా సర్జరీ కాబట్టి కష్టంగానే ఉంటుంది. అంత దూరం తెచ్చుకోకుండా చిన్నగా ఉన్నప్పుడే ప్రికాషన్ తీసుకోవడం బెటర్. ఓకే, అంటే చిన్నగా ఉన్నప్పుడు అనేది మనకి తెలియని విషయం కదా, మనకి బాడీలో తెలియదు కదా, ఏవో టెస్ట్లు చేస్తే గానీ తెలియదు. ఎగ్జాక్ట్లీ. కిడ్నీ స్టోన్స్ 85 to 90% మనంతలో మనం తెచ్చుకునే ఉంటుంది. ఓన్లీ 5 to 10% జెనెటిక్ కాజెస్ అంటే జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటాయి అన్నమాట. ఆ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం అవి ఆపలేము, ఏమి చేయలేము. కానీ 85 to 90% మనం కొన్ని తెచ్చుకునే ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్స్ ఊరికే రావడము, లేదా డిహైడ్రేషన్ ఊరికే డిహైడ్రేట్ అవ్వడము, లేదా ఆల్రెడీ చిన్న స్టోన్ ఉన్న దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని పెద్దదిగా చేసుకోవడము, డాక్టర్ని సంప్రదించకుండా లేదా ప్రికాషన్ తీసుకోకుండా దాన్ని పెద్దదిగా చేసుకోవడం వల్ల ఇంత సివియర్ స్టేజ్కి ల్యాండ్ అవుతుంటారు అనమాట. ఆ స్టోన్ అక్కడ స్ట్రక్ అయినప్పుడు, యూరిన్ పైప్లో స్ట్రక్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ యూరిన్ ఏదైతే కిడ్నీ నుండి ఆ పైప్లోకి వచ్చి కింద నుండి బయటికి రావాలో అదంతా జామ్ అయిపోయి కిడ్నీ వాపు రావడము అలాంటిది ఉంటుంది అనమాట. అప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ చేయడము, క్రియాటినిన్ ఎక్కువ ఉంటే డయాలసిస్ చేయడం లాంటివి కూడా అవసరం పడుతాయి. ఇప్పుడు మరి కిడ్నీలో రాళ్ళని హోమియోపతి ద్వారా కరిగించేయచ్చు, ఆ మందిస్తే ఒక 2-3 days బాగా పెయిన్ ఉంటుంది, కానీ ఆ 2-3 days తర్వాత ఆ రాయి కరిగి వచ్చేస్తుంది అంటారు. ఇలాంటివి నమ్మచ్చు అంటారా? జనరల్గా కిడ్నీ స్టోన్ వల్ల పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా అది పెద్ద స్టోన్ అయినా ఉండాలి, లేదా ఎక్కడన్నా అడ్డుపడైనా ఉండాలి. సో హోమియోపతి వాడడం వల్ల కిడ్నీ స్టోన్స్ పడిపోతాయంటే పడిపోవచ్చు, చిన్న చిన్నవి అంటే పడిపోతాయి. ఈవెన్ మనం
ప్రాపర్గా హైడ్రేట్ అయినా ప్రాపర్గా వాటర్ తీసుకున్నా కూడా పడిపోతాయి. అవి పడిపోయినంత మాత్రాన హోమియోపతి అన్నిటికీ పనిచేస్తుందని అనుకోకూడదు. సో ఈ పెద్ద స్టోన్స్ ఏమైనా నుండి అడ్డుపడినప్పుడు ఏమవుతుందంటే మనం నెగ్లెక్ట్ చేసి హోమియోపతి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లేదా ఇంట్లో వేరే మెడిసిన్స్ ఏమైనా ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కిడ్నీ మీద ప్రెషర్ పడి పడి కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అక్యూట్ కిడ్నీ డిసీజ్ ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో అక్కడ నుండి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయ్యే స్టేజ్కి వెళ్తుంది. అంత దూరం తెచ్చుకోకుండా అట్లా పెయిన్ ఉన్నప్పుడు ఆ స్టోన్ని అంటే ఆ అడ్డుని తొలగిస్తే ఆ కిడ్నీ దానంతలో రికవర్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా పెయిన్ వస్తుందంటే ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు లేదా కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతుంది లేదా బ్యాక్ పెయిన్ కిడ్నీ స్టోన్ వల్ల అనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఓకే, ఇప్పుడు మరి కిడ్నీలో రాళ్ళు తీయడానికి ఎలాంటి కోత లేకుండా ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? ఉన్నాయి. కిడ్నీలో రాళ్ళు కోత లేకుండా తీయొచ్చు. కాకపోతే కిడ్నీలో రాళ్ళు తీసే పద్ధతి ఆ స్టోన్ ఎక్కడుంది, ఎంత సైజు ఉంది, ఎక్కడ అడ్డుపడుతుంది చూసుకొని డిసైడ్ చేస్తారనమాట. సో అది బ్లైండ్గా కోత లేకుండా కిడ్నీ స్టోన్ తీయొచ్చు అని ఒకరు చెప్పితే నమ్మి వచ్చి మాత్రం అడగడానికి లేదు. అది జనరల్గా కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి మేము సిటీ స్కాన్ చేసి చూసుకొని అది ఎక్కడుందో చూసుకొని ఎంత సైజు ఉందో చూసుకొని యూరాలజిస్ట్ హెల్ప్ తీసుకొని చేయిస్తాం అనమాట. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళు వాచడం, మొహం ఉబ్బడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అది ఎందుకని? కాళ్ళు మొహం వాయడం ఓన్లీ కిడ్నీ ప్రాబ్లంలో కాదండి, వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా చూస్తుంటాం. జనరల్గా హార్ట్ ఫెయిల్యూర్ అయినా కూడా లేదా కాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నా ఒక కాలు వాస్తే ఆ కాలుకి వెళ్ళే రక్తనాళం ఏమన్నా బ్లాక్ ఉన్నా కూడా కాళ్ళు వాస్తుంటాయి. కానీ కిడ్నీ ప్రాబ్లం వల్ల కాళ్ళు ఎందుకు వస్తాయంటే ఇది అక్యూట్ కిడ్నీ డిసీజ్లో చూస్తుంటాము, క్రానిక్ కిడ్నీ డిసీజ్లో చూస్తుంటాం. మెయిన్గా గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఫిల్టరేషన్ యూనిట్స్, కిడ్నీ లోపల ఉండే ఫిల్టరేషన్ యూనిట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ప్రోటీన్ లీక్ అయ్యి కాళ్ళు మొహం వాస్తుంటుంది అనమాట. అది అప్పుడే గుర్తుపట్టి మనం కిడ్నీ బయాప్సీ చేసి చూసుకొని ఆ ప్రాబ్లం ఏందో గుర్తుపడితే అది దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళలో కూడా వాటర్ బ్యాలెన్స్ బాడీలో అవ్వక కాళ్ళు మొహం వాస్తుంటుంది అనమాట. రెండు ప్రాబ్లమ్స్లో కూడా కాళ్ళు మొహం వాయడం చూస్తుంటాం. సో అది ఏంటి అనేది పర్టికులర్గా తెలియాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. తరచుగా యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తే అది కిడ్నీ డిసీజ్ కింద లెక్కేయచ్చా మనం? యూరిన్ ప్రాబ్లమ్స్ అనేది ఏజ్ బట్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. చిన్న ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల యూరిన్ ఎక్కువ రావచ్చు. సెకండ్ జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నా కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ పెద్దవాళ్ళలో మెయిన్గా మగవాళ్ళలో ప్రోస్టేట్ అనేది ఉంటుంది. ప్రోస్టేట్ అనే గ్రంథి ఉంటుంది అనమాట. ఆ గ్రంథి సైజ్ పెరిగినప్పుడు కూడా వాళ్ళకి యూరిన్ ప్రాబ్లమ్స్తో ప్రెజెంట్ అవుతారు. ఆగి రావడం, ఊరికే యూరిన్కి వెళ్ళాలనిపించడం లాంటివి చూస్తుంటాం అనమాట. అలా ఆగి రావడం, ప్రోస్టేట్ సైజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ మీద ప్రెషర్ పడి మెల్లమెల్లగా కిడ్నీ ఖరాబ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏదైనా కూడా యూరిన్ ఎక్కువ రావడం, యూరిన్ మంట రావడం, నైట్ టైంలో యూరిన్ ఎక్కువ రావడం, డే మొత్తంలో ఒక 4-5 లీటర్లు యూరిన్ రావడం, ఇవన్నీ కూడా కాషన్తో చూడాలన్నమాట. అంటే పేషెంట్ దాన్ని గమనించి కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దానివల్లనే మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కిడ్నీని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఆ కిడ్నీ పనితీరుని కాపాడుకోవచ్చు. కాబట్టి ఎర్లీగా గుర్తుపట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి సిమ్టమ్స్ ఏమున్నా కూడా దగ్గరలో ఉన్న కిడ్నీ డాక్టర్ని కలవడం బెటర్. మగవాళ్ళది చూసుకుంటే తరచుగా వాళ్ళకి ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీ ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతుంది. వారంకి ఒకసారి ఆల్కహాల్ తీసుకుంటే మరి ప్రాబ్లం అనేది ఎక్కువయ్యి అది కిడ్నీ వ్యాధులుగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఆల్కహాల్ వల్ల కిడ్నీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే జనరల్గా చాలా వేస్లో ఉంటుంది అనమాట. మీరు అన్నట్టు ఆల్కహాల్ వల్ల డిహైడ్రేషన్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్, ఆల్కహాల్ వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈవెన్ హార్ట్ అటాక్స్ లాంటివి రావడం, ఈవెన్ ఎక్కువ రోజు అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కంప్లీట్గా హార్ట్ ఫెయిల్యూర్లో కూడా వెళ్తుంటారు అనమాట. అండ్ లివర్ కూడా ఖరాబ్ అయిపోతుంది. వీటి వల్ల ఇండైరెక్ట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా పడుతుంది. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ చూస్తుంటాం అనమాట. అలా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యి ఆ స్టోన్స్ వల్ల కూడా కిడ్నీస్ ఖరాబ్ అవుతుంటాయి. సో ఆల్కహాల్ అధిక మొత్తంలో తీసుకోవడం అయితే శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. బీపీ ఉన్న వాళ్ళలో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? ఎస్, బీపీ ఉన్న వాళ్ళలో కిడ్నీ వ్యాధులు డెఫినెట్గా వచ్చే అవకాశం అయితే ఉందండి. అది తొందరగా గుర్తుపట్టి కంట్రోల్ చేసుకుంటే కిడ్నీని కాపాడుకోవచ్చు. అలా కాకుండా బీపీ కంట్రోల్గా చేసుకోకుండా ఎక్కువ బీపీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల మీద ఎఫెక్ట్ పడుతుంటుంది అనమాట. అలా పడి కిడ్నీలు ఖరాబ్ అవుతుంటాయి. ఓకే, కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఇతర శరీర భాగాలకు పాకే అవకాశం ఉందా? కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఇతర శరీర భాగాలకు పాకే అవకాశం ఉందండి. ఫస్ట్ అది సింపుల్గా యూరిన్ ఇన్ఫెక్షన్లా వస్తుంది అనమాట. యూరిన్లో మంట, లైట్గా ఫీవర్ రావడం అలాంటివి చూస్తుంటాం.
అలాంటిది వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్దంటే మెయిన్గా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్ అంటే డయాబెటీస్ కానీ లేదా ఇంకా వేరే ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అంటాం అనమాట, క్యాన్సర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు, లేదా ఇమ్యూనో సప్రెసెంట్ స్టిరాయిడ్స్ లాంటివి ఏమైనా వాడుతున్న వాళ్ళలో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్, సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ కాస్త కిడ్నీ వరకు స్ప్రెడ్ అయ్యి మొత్తం బాడీ అంతా పాకి మిగతా ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంటుంది అనమాట. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎలాంటి వారికి మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి జనరల్గా ఒకటే ఒక క్రైటీరియా వచ్చేసి మినిమం ఒక 10 kgs ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా కూడా ఏమీ లేదు. కాకపోతే అది పెద్ద సర్జరీ కాబట్టి జనరల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని సర్జరీ తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళలో చేస్తుంటాం అనమాట. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరిలో చేస్తామంటే కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటాం, ఇంకా అవి వెనక్కి రావు, ఏమి చేసినా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, ఇంకా వాళ్ళకి డయాలసిస్ ఒక్కటే ఆప్షన్ అన్నప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే డయాలసిస్ కన్నా కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ 100% బెస్ట్ ఆప్షన్. ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? జనరల్గా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మెయిన్ రీజన్స్ ఫర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం అనమాట. అంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం, ఒబేసిటీ, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. అవన్నీ డైరెక్ట్గా కిడ్నీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో అవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో షుగర్ తీసుకోకూడదు, అండ్ ద సెకండ్ వన్ ఎక్కువ మొత్తంలో సాల్ట్ తీసుకోకూడదు, అండ్ ద థర్డ్ వన్ ప్రాపర్గా హైడ్రేట్ అవ్వాలి, వాటర్ మంచిగా తీసుకోవాలి, అండ్ ద ఫోర్త్ వన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించేసేయాలి, అండ్ ద ఫిఫ్త్ వన్ రెడ్ మీట్ అనేది మటన్, బీఫ్, పోర్క్ ఇవన్నీ రెడ్ మీట్గా కన్సిడర్ చేస్తాం. అవన్నీ తీసుకోవడం వల్ల డైరెక్ట్గా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. సో అవి తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఓకే, మరి మీరు ఇప్పుడు చెప్పారు కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి అని. మన భారతదేశంలో చూసుకుంటే ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ, ఇటు సౌత్ సైడ్ చూసుకుంటే ఎక్కువగా రైస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. మరి రైస్ ఎక్కువ కార్బోహైడ్రేటే కదా, మరి దాని వల్ల ప్రాబ్లం ఉంటుందా? రైస్ ఎక్కువ కార్బోహైడ్రేటే, కాకపోతే రైస్ ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు, లిమిట్గా తీసుకోవాలి. దాని ప్లేస్లో రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ అంటే ఎగ్ వైట్స్ కానీ, పన్నీర్ కానీ, ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్స్ కాబట్టి మినిమం ఒక 1 gram per kg అంటాం అనమాట. ఇప్పుడు 60 kgs ఉంటే అట్లీస్ట్ డేలో 60 grams అన్న ప్రోటీన్ తీసుకునేలా చూడాలి. సో అంత ప్రోటీన్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మనకు ఆకలి అనేది తగ్గుతుంది. దాన్ని మనం రైస్లో కట్ డౌన్ చేసేసేయాలి. ఇప్పుడు ఒక కిడ్నీ వ్యాధి వచ్చిన పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఎలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల ఆ వ్యాధి తగ్గుతుంది? కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వ్యాధి తగ్గడం డైట్ వల్ల ఏం జరగదు, కాకపోతే డైట్ ప్రాపర్గా లేకపోతే ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది పెరుగుతూ పోతుంది అనమాట. సో దానికి మెయిన్గా ఏం చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాల్ట్. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజు మొత్తంలో 1/2 teaspoon సాల్టే వాడాలి రోజు మొత్తంలో, అంతే. సో ఓన్లీ మేము చెప్పేది జనరల్గా పేషెంట్స్కి ఏంటంటే ఓన్లీ కర్రీస్లోనే కొంచెం వేసుకోమని చెప్తాం. డీప్ ఫ్రైస్ చేసుకోవడం వల్ల సాల్ట్ ఎక్కువ వాడతాం. అండ్ ద సెకండ్ వన్, కొంతమంది అన్నంలో రైస్ వండేటప్పుడు సాల్ట్ వేసుకుంటారు, అండ్ షేక్స్ తాగుతుంటారు, అండ్ ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా కొంతమంది సాల్ట్ యాడ్ చేసుకుంటారు, అండ్ ఈవెన్ బటర్ మిల్క్, కర్డ్లో కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటారు అనమాట. జనరల్గా అవన్నీ కట్ చేయమని చెప్పేస్తాం, ఓన్లీ కర్రీస్లో మాత్రమే సాల్ట్ వేసుకోమని చెప్తాం. అండ్ ద సెకండ్ వన్, నాన్ వెజ్ని లిమిట్ చేయమని చెప్తాం. ఎందుకంటే నాన్ వెజ్లో మనం మసాలాస్ కానీ సాల్ట్ కానీ ఎక్కువ వాడతాం. సో అవన్నీ కట్ డౌన్ చేయమని చెప్తాం. ఈ విధంగా సాల్ట్ కట్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి లాస్ట్ స్టేజ్ అంటే కిడ్నీస్ అప్పుడు లాస్ట్ స్టేజ్లో అంటే డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి ఫాస్ఫరస్, పొటాషియం తక్కువ ఉన్న డైట్ తీసుకోమంటాం అనమాట. అంటే ఏదైనా కూడా ఏ కూరగాయలైనా కూడా ఉడకబెట్టుకొని తినమంటాం. అండ్ ద ఫ్రూట్స్లో వచ్చేసి యాపిల్, జామకాయ, పప్పడి పండు ఎక్కువ తీసుకోమని చెప్తాం, మిగతా తగ్గిమని చెప్తాం. అండ్ థర్డ్ వన్ హైడ్రేషన్, ప్రాపర్గా హైడ్రేట్ అవ్వమని చెప్తాం. ఏది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాటర్ ఎంత తాగాలో కనుక్కొని వాటర్ తాగాలి. యూరిన్ సరిగా రాని వాళ్ళకి 1 liter కన్నా తక్కువ తాగమని చెప్తాం. యూరిన్ బాగానే వస్తుంటే 2-2.5 liters వరకు తాగమని చెప్తాం. లేదు ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నారు, కిడ్నీ స్టోన్స్ లానే ఉన్నాయంటే 3 liters వరకు, 3-3.5 liters వరకు వాటర్ తాగమని చెప్తాం. కానీ ఎవరికైనా కూడా అంతకంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు, 3-3.5 liters కన్నా ఎక్కువ వాటర్ అవసరం లేదు. జనరల్గా కొంతమంది 4 లీటర్లు, 5 లీటర్లు, ఈవెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే కొంతమంది 7 liters, 8 liters తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది తాగినప్పుడు ఏమవుతుందంటే బాడీలో వాటర్ బ్యాలెన్స్ అనేది సరిగా లేక అనవసరంగా ఈ సోడియం, పొటాషియం ఆల్టర్ అయిపోవడము, దానివల్ల సడన్గా ఫిట్స్ రావడము, మైకంలో ఉండడము లాంటివి అవుతుంటాయి అన్నమాట. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కిడ్నీ స్పెషలిస్ట్ని కలిసి ఎంత వాటర్ తాగాలో కనుక్కొని తాగడం బెటర్. కిడ్నీ అనేది మన శరీరంలో ఎలాంటి పని చేస్తుంది? కిడ్నీస్ అనేవి అమేజింగ్ ఆర్గన్ అండి. జనరల్గా మన బాడీలో ఏ ఆర్గన్ అయినా కూడా దాని పనితీరు దానికి ఉంటుంది. మేజర్ ఆర్గన్స్ వచ్చేసి బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్ అండ్ నర్వస్ సిస్టమ్ అనమాట.
సో కిడ్నీస్ మన బాడీలో జనరల్గా 5 ఫంక్షన్స్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి వాటర్ బ్యాలెన్స్, సెకండ్ ఏమో వైటమిన్ డి ప్రొడక్షన్, థర్డ్ వన్ ఏమో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ మెటబాలిజం, అండ్ ద ఫోర్త్ వన్ బ్లడ్ ప్రొడక్షన్, అండ్ ద ఫిఫ్త్ వన్ ఏమో యాసిడ్ అండ్ వేస్ట్ని ఫిల్టర్ చేయడం. మన కిడ్నీస్ వచ్చేసి జనరల్గా 400 to 425 టైమ్స్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి ఎవ్రీడే. అంత మంచి ఫంక్షన్ ఉంటుంది అనమాట కిడ్నీస్. ఓకే. సో మరి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏంటి, అక్యూట్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏంటి? అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటే జనరల్గా టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం అనమాట. దానికి రీజన్ ఏంటో మనం కనిపెట్టి దాన్ని ట్రీట్ చేసుకుంటే ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోయి కిడ్నీ నార్మల్ అయిపోతుంది. దాన్ని అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటాం అనమాట. దానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఒకటి, అండ్ సెకండ్ డీహైడ్రేషన్ ఒకటి, థర్డ్ కిడ్నీ స్టోన్స్ ఒకటి. ఇవన్నీ అక్యూట్ కిడ్నీ డిసీజెస్ వల్ల కిడ్నీ డిసీజ్ కాజ్ చేస్తాయి అనమాట. అవి మనం గుర్తుపట్టి ట్రీట్ చేసుకుంటే రివర్స్ అయిపోతుంది. కిడ్నీ లోపల ఫిల్టరేషన్ యూనిట్స్ ఉంటాయి అనమాట, వాటిని గ్లోమరులస్ అంటాం. అవి ఇప్పుడు కంప్యూటర్లో చిప్స్ ఎలానో మన కిడ్నీ లోపల ఆ ఫిల్టరేషన్ యూనిట్స్ అలాంటివి. ఈచ్ కిడ్నీలో 10 lakhs ఉంటాయి అనమాట. అంటే 2 కిడ్నీలు కలిపి 20 lakhs ఉంటాయి. అవి ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే గ్లోమరులోనెఫ్రైటిస్ అంటాం అనమాట. అప్పుడు ప్రోటీన్ లీక్ అవ్వడము, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడము, క్రియాటినిన్ పెరగడం లాంటివి చూస్తుంటాం. అవి కూడా మనం తొందరగా గుర్తుపట్టి ట్రీట్ చేసుకుంటే కిడ్నీని కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇవేవి గుర్తుపట్టకుండా మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే కిడ్నీ అనేది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, అంటే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి దాన్ని ఏమి చేసినా వెనక్కి రాదనమాట. అలాంటి వాటిని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అనమాట. క్రానిక్ కిడ్నీ డిసీజ్లో జనరల్గా లాస్ట్ స్టేజ్ అంటే 85 to 90% ఫెయిల్ అయ్యేంత వరకు ఏమి సిమ్టమ్స్ ఉండవు. చిన్న సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఆకలి తక్కువ ఉండడమో, యూరిన్ ఎక్కువ రావడమో లాంటివి ఉంటాయి. కానీ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. సో అందుకే చాలా మంది లాస్ట్ స్టేజ్ ఆ 90% డ్యామేజ్ అయిన తర్వాతనే ప్రెజెంట్ అవుతుంటారు అనమాట. ఓకే. మీ ఎక్స్పీరియన్స్లో లైక్ ఇప్పటి వరకు మీరు చూసిన కేసెస్లో ది వరస్ట్ కేస్ ఏమై ఉంటుంది? ద వర్స్ట్ కేస్ అని చెప్పడం కన్నా వర్స్ట్ కాజ్ అని చెప్తాను నేను. ఎక్కువ కేసెస్ చూసేది పెద్దవాళ్ళలో డయాబెటిక్ రిలేటెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. సో అది ఎంత బాధగా ఉంటుందంటే అటు షుగర్ కంట్రోల్ అవ్వదు, ఇటు కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. రిమైనింగ్ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంటుంది, నరాల మీద ఎఫెక్ట్ పడుతుంటుంది, ఐస్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. సో డయాబెటీస్ ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది నా దృష్టిలో ద వర్స్ట్ థింగ్. అది రాకుండా చూసుకోవాలంటే ఎర్లీగా డయాబెటీస్ని గుర్తుపట్టుకోవాలి అండ్ ఎర్లీగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అండ్ ఆ కంట్రోల్ని అలానే మెయింటైన్ చేయాలి. దానికి మెయిన్ మెడిసిన్స్ లైక్ ఇన్సులిన్ కానీ, డయాబెటిక్ మెడికేషన్స్ కానీ, అండ్ ద సెకండ్ వన్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే. అవి మార్చుకొని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి రెగ్యులర్గా చెకప్ చేయించుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. మా ప్రేక్షకులకి మీరిచ్చే సలహాలు ఏంటి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఓవరాల్గా అందరికీ నేను ఇచ్చే సలహాలు 2: డైట్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఎవరికైనా కూడా నాకు ఓపిక వచ్చే పేషెంట్స్ కూడా అదే చెప్తుంటాను. టాబ్లెట్స్ ఎంత ఇంపార్టెంటో డైట్ అండ్ లైఫ్ స్టైల్ అంతే ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, సాల్ట్ తక్కువ తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గియడం, రెడ్ మీట్ తగ్గియడం, అండ్ వాటర్ ప్రాపర్ క్వాంటిటీలో తీసుకోవడం, రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 1/2 hour to 45 minutes ఎక్సర్సైజ్ చేయడం లాంటి వల్ల మెజారిటీ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్ కానీ, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం కానీ, ఒబేసిటీ కానీ, వీటి వల్ల వచ్చే అదర్ ప్రాబ్లమ్స్ హార్ట్ కానీ, కిడ్నీ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ పాటిస్తే అవి పెరగకుండా కాపాడుకోవచ్చు మనం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ గురించి. అవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.